శ్రీవారి కళ్యాణ ఉత్సవం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయమునందు కళ్యాణోత్సవం సేవలో పాల్గొన్నటువంటి గృహస్థులందరూ కూడా మేము చెప్పిన విధంగా అందరూ చేతులు జోడించి స్వామివారిని కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనస్సులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామివారి పాదాలని ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం వైవాహిక మహోత్సవం ఆచార్యముఖేన శ్రీవైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. ஓம் நமோ நாராயணாய. செடியாய வல்வினைகள் தீர்க்கும் திருமாலே, நெடியானே
வெங்கடவா நின் கோவில் வாசல் அடியாரும் வானவரும் அரம்பயரும் கிடந்தியங்கும் படியாய்க் கிடந்துன் பவளவாய்க் காண்பேனே. குலசேகர ஆழ்வார் தனது பெருமாள் திருமொழியில் திருவேங்கடவனை என்றும் எப்போதும் தரிசித்துக் கொண்டே இருக்க வேண்டும் என்கிற வேட்கையில் பாசுரமிட்டார். அதுவும் எப்படி, பகவத் கைங்கரியத்தை விட ஒசந்தது பாகவத கைங்கரியந்தான் என்கிற எண்ணத்தோடு திருவேங்கடவனை தரிசிக்க வரும் பக்தர்களின் பாதத்தூளி தன்மேல் பட வேண்டும் என்று எம்பெருமானின் சந்நிதி வாயிலில் படியாய்க் கிடக்கும் வரத்தை வேண்டினார். அந்த எம்பெருமானே திருவேங்கடத்து எம்பெருமான். அவரது உற்சவ மூர்த்தியான மலையப்ப சுவாமியின் திருக்கல்யாணத்தில் இப்போது நடைபெற்றது சங்கல்பம். இதம் பிரம்ம புனியமஹே பிரம்மா புனாது. ஓம் ஸ்ரீ வெங்கடேஷமதி சுந்தர மோகனாங்கம் ஸ்ரீ பூமிகாந்தமரவிந்த தலாயதாக்ஷம் ప్రాణప్రియా పరమ పంకజ కంభుకంఠం బ్రహ్మేశ వంద్య వరదం అమృతం భజామి. భృగ్వత్రికస్య పమరీచి మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనైక గురుం ప్రసన్నం. శ్రీమతే విఖనసే నమః. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవానుమన్యతా. ప్రాణానాయమ్యా. ఓం అస్మద్గురుభ్యో నమః. అస్మత్పరమగురుభ్యో నమః. శ్రీ విఘ్నసగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణోవరాజ్ఞేయాస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః లోక కళ్యాణార్థం వైవాహిక మహోత్సవాక్యం కర్మణి స్థండిల పరిధి పరిస్తరణ సర్వోపకరణ శుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధి పుణ్యాహవాచరాక్యం కర్మ కరిష్యన్నాదో నిర్విఘ్నేన పరిసమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనాఖ్యం చ కర్మణి తదంగా కరకారాధనం కరిష్యే. ఓం ధారాసురప్తసుజమానసేషు సరత్సరిత్వ పరిపూరితేషు అపోపి గృహన్ ప్రతిపాదయిష్యే కృణోమి సత్తాగం శిశరకం శర్మా నితమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమా పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః ఏతే శతం వరుణే సహస్రం యజ్ఞయా పాశా వితరా పురుత్రా తేభ్యో న ఇంద్రస్సమిదోత విష్ణుర్విశ్వే దేవా అమంజంత మరుత స్వస్త్యా అస్మిన్ కుంభే వరుణమావాహయామి ప్రజేత సమావాహయామి రక్తాంబరమావాహయామి యాదస్పతిమావాహయామి వరుణాయ నమః. ఇదమాసనం. వరుణాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి వరుణాయ నమః. పుష్పాన్ని సమర్పయామి వరుణాయ నమః. గుడోపహారం నివేదయామి వరుణాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. సర్వతీర్థజలం పుణ్యం పావనం సర్వకారణం విష్ణుపాదోద్భవం శుద్ధం సర్వమంగళదాయిన ఆదౌ నిర్విఘ్నేన ప్రథమా ఆవాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. విశ్వక్సేనం చతుర్బాహుం సింగచక్ర సమన్వితం జిగాపతిం శృంగకేతుం సుపుత్రథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణ ముఖమర్చయేద ఆగ్నేయో యస్మాజ్జినామహే త్వా విశ్వే సదాత్మం మహితో న శంభో వైరాజంతే దుహదన్నిధత్తాం ప్రేష్యామతిశం విపధానామనాదర్యామే సస్తాంతరిదాంతసాత పద్మాకారమండలే ఓం భూః విశ్వక్సేనమావాహయామి ఓం భవః. శాంతమావాహయామి ఓం స్వః. హరమావాహయామి ఓం భూర్భువస్సుమః. అమితమావాహయామి తత్పత్రీం సూత్రవతీమావాహయామి వామీజిగామావాహయామి సూత్రవతీజిగా సమేత శ్రీ విశ్వక్సేనస్య గితమాసనం. విశ్వక్సేనాయ నమః. పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. పుష్పాన్ని సమర్పయామి. గుడోపహారం నివేదయామి తాంబూలం సమర్పయామి విశ్వక్సేనాయ నమః. సర్వోపచారాన్ సమర్పయామి. ఓం విశ్వక్సేన స్మృతో రాజా భగవాన్ సర్వకర్మణః తస్మాద్రాణ్యమపాసీత కర్మణాం విఘ్నశాంతయే. ఆరంభే కర్మణాం పుష్టిం విజ్ఞానాం ప్రసమాప్య చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం భవద్భిరనుజ్ఞాతః పుణ్యం పుణ్యాహం వాచయిష్యే. వాచ్యతాం. స్వస్తి సుప్రోక్షితం అస్తు. ప్రజాపతి ప్రజతాం ప్రజతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా యితయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా యితయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వా యితయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని. అతో దేవా అవంతనో యతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిః. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య వాగం సురే
त्रीणि पदा विक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पुष्पशे इन्द्रस्य यद्यस्य सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुणा ददं तद्विप्रासो विपण्यमो जागृवागं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य द्रविणोदा सनरस्य प्रियं सते द्रविणोदा वीरवते मिषन्नो द्रविणोधारासते दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तद्भट्कुर्वीतोमव्युषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वीत यत्कारी स्यात् पुण्याः एव कृते श्रीभगवदाज्ञया भवत्यङ्गरूपं श्रीमन्नारायण प्रीत्यर्थं श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरणशुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भवन्तो भ्रमन्तु पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रमन्तु पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं भवन्तो भ्रमन्तु पुण्याहं क्रमणोऽस्तु पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तु कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तु कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तु कर्मणे स्वस्ति पुण्याहं ऋद्धिं भवन्तो भ्रमन्तु कर्मऋध्यतां पुण्याहं ऋद्धिं भवन्तो भ्रमन्तु कर्मऋध्यतां पुण्याहं ऋद्धिं भवन्तो भ्रमन्तु कर्मऋध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथा तरामहेरणाय दक्षसे यो वश्यमतमोरसस्तस्य भाजयते हनः वशतेन मातरः तस्मा अरङ्गमामवोयस्य क्षया यजन्वथा आपो जनयथा जनः रावृणीमहे गातिं यज्ञाय गातिं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातुभेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्तिः 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 प्रात्यान्दिशि देवार्त्वजो मार्जयन्तां दक्षिणायान्दिशि मासाः पितरो मार्जयन्तां प्रणीत्यान्दिशि गृहाः पशवो मार्जयन्तामुदीत्यां दिस्यापवोषधयो वनस्पतयो मार्जयन्तामूर्धायान्दिशि यज्ञः संवत्सरो यज्ञपधर्मार्जयन्तामतोधराधरैर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयान् आत्मा गुहायान् निहितोऽस्य दन्तोः तमकृतं पश्यति वेदशोको धातु प्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाये सुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरयस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतस्य विश्वावोषधयोरसाश्च यैनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कमीनां ऋषर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्वधिर्वनानागं सोमः पवित्रमत्येतिरेभन्ने अजामेकां लोहितशुक्लकृष्णां वक्मीं प्रजां जनयन्ते गुंसरूपाम् अजोक्येकोचिषमाणो नुषेदे जहात्येनां भुक्तभोगामजोऽन्यः वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनःपाद्यर्घ्याजमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च எம்பெருமானின் திருக்கல்யாணத்தில் ஸ்ரீ விஸ்வக்சேனரின் ஆராதனமும் பின்பு சுத்தி புண்ணியாக வாச்சன கைங்கரியமும் மங்களகரமாக முடிந்தது. அடுத்து அஷ்டத்திக்கு பாலகர்களையும் ஆவாகனம் பண்ணுகின்ற மங்களகரமான ஒரு கைங்கரியத்துக்கு வந்திருக்கிறார் அர்ச்சக சுவாமி. பக்தர்களே, ஸ்ரீமத் ராமாயணத்தில் கௌதம முனிவரின் தர்ம பத்திரியான அகலிகை தேவேந்திரனால் மாசுபட்டு முனிவரின் சாபத்துக்கு ஆளாகி கல்லானாள். ஸ்ரீ ராமச்சந்திரன் விஸ்வாமித்திரரோடு மிதிலைக்கு செல்லும் வழியில் ஸ்ரீராமனின் திருவடிப்பட்டு அகலிகை மாசு நீங்கி முன்பிருந்ததை விட புனிதமாகி திரும்பவும் அகலிகையாக மாறி முனிவரோடு சேர்ந்தாளாம். உன் கால்வண்ணம் இங்கு கண்டே, உன் கைவண்ணம் அங்கு கண்டேன், கால்வண்ணம் இங்கு கண்டேன் என்று விஸ்வாமித்திரர் ஸ்ரீராமனை புகழ்ந்ததை கம்பநாட்டாழ்வார் குறிப்பிட்டிருக்கிறார். எம்பெருமானின் திருவடிப் பெருமை அத்தனை உயர்வானது. அதே போன்று ஆரண்ய காண்டத்தில் விராட பருவத்தில் ஸ்ரீராமனின் பாத தீட்சை பெற்று விராதன் எனும் அரக்கன் சாப விமோச்சனம் அடைகிறான். அப்போது விராதன் ஸ்ரீராமனை நோக்கி, எம்பெருமானே, உன்னுடைய திருவடிகளே என்னை புனிதமாக்கின, நான் பேறு பெற்றவன் ஆனேன். உன் பாதங்களே இப்படி என்றால் உன் திருமேனி எத்தகைய இனிமையை தருமோ என்று விராதன் சொல்வது போல வருணிக்கிறார். வேதங்கள் அறைகின்ற உலகெங்கும் விரிந்தன உன் பாதங்கள், இவை எனில் படிவங்கள் எப்படியோ என்கின்றார். பக்தர்களே, புகழொன்றில்லா அடியேன் உன் அடிக்கீழ் அமர்ந்து புகுந்தேனே என்று நம்மாழ்வார் பாசுரமிட்டதும் இப்படித்தானே. அந்த எம்பெருமானின் திருவடிகளை பற்றி
பற்றி நாம் எத்தனை சொன்னாலும் போதாது. இப்போது இந்த திருக்கல்யாண சமயத்தில் முதலில் அந்த எம்பெருமானின் திருவடிகளை தஞ்சம் புகுந்து கொண்டு பின்பு கோவிந்த நாமாவளியை சொல்லிக்கொண்டு எம்பெருமானின் திருக்கல்யாணத்தில் நடக்கும் அடுத்த நிகழ்வுகளை இப்போது நாம் தரிசிக்க இருக்கிறோம். பக்தர்களே, இப்போது நாகராஜனையே இந்த ரட்சையில் ஆவாகனம் பண்ணி சமர்ப்பிப்பதாக வைகானச ஆகமம் சொல்கிறது. ஆகவே இப்போது நடைபெறுவது ரட்சை பூஜை. वैवाहिकोत्सवकर्माङ्गं प्रतिशरबन्धनदेवताराधनं करिष्ये। ॐ यमर्पयन्ति मनयो हविर्योजो हि दानरविबुधा विराजन्ने तम्मयि दोषायस्याननाग्नं विपिनानि पतन्तु। ॐ शेषमावाहयामि, ॐ सहस्रशीर्षमावाहयामि, ॐ अनन्तमावाहयामि, ॐ नागराजमावाहयामि। रक्षासूत्रदेवतायै नमः, शेषाय नमः। आसनं समर्पयामि, पाद्यं समर्पयामि, अर्घ्यं समर्पयामि, आचमनीयं समर्पयामि, गुडोपहारं निवेदयामि, ताम्बूलं समर्पयामि, सर्वोपचारान् समर्पयामि। ॐ स्वस्ति नो मिमीतामश्विना भगः स्वस्ति देव्यतीतरनर्वणाः स्वस्ति पूषा असूरो दधातन स्वस्ति द्यावा पृथिवी सूचेतुना स्वस्तये वायं पप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्या स्वस्तये वैश्वानरो वसुरग्निः स्वस्तये देवावन्त्रभव स्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति मध्ये रेवते स्वस्ति न इन्द्रस्याग्निस्य स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धा मनोजरेम सूर्या चन्द्रमसा विवा पुनर्दथताज्ञाता जानता सङ्गामेमहि स्वस्त्ययानन्तारक्षमरिष्टनेमिं महद्भूतं वायसं देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहद्यशो नावामिमारोहेम नम्भो मुचामाङ्गिना सङ्गयं च स्वस्त्यात्रेयं मनसा चतारक्ष्यं प्रियातमानिशरणं प्रबध्ये स्वस्ति सम्बाधे स्वभायन्नो अस्तु शुभागुं शुभाम्. பக்தர்களே, ரட்சை பூஜை இனிதே முடிந்து இதையடுத்து இதோ ரக்ஷாபந்தன கைங்கரியத்துக்கு தயாராகிக் கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. பக்தர்களே, ஒரு குளத்தில் நிறைய மீன்கள் இருந்தனவாம். ஒரு மீனவன் அந்த குளத்தில் மீன் பிடிக்கச் சென்றான். அந்த மீனவன் வரும்போதெல்லாம் குளத்தில் உள்ள மீன்கள் எல்லாம் நடுங்குமாம். ஆனால் ஒரே ஒரு மீன் மட்டும் கவலையின்றி இருந்ததாம். மற்ற மீன்கள் அதனிடம் கேட்டபோது அந்த மீன் சொன்ன பதில் இது. அந்த மீனவன் ஒரு காலை குளத்துக்குள் வைத்துக்கொண்டு வலையை வீசுவான். நான் அவனுடைய காலுக்கு அருகில் போய் நின்று விடுவேன். அதனால் அவன் ஓங்கி வீசும் அந்த வலையில் நான் சிக்க மாட்டேன் என்றதாம். அதுபோலதான் நாமும் பகவானுடைய பாதத்தில் போய் சரணமடைந்து விட்டோமானால் எந்த கஷ்டமும் நம்மை அண்டாது, எந்த கர்ம வினையும் நம்மை நெருங்காது. இதை இன்னும் ஒரு லௌகீகமாக சொல்கிறேன் பாருங்கள். ஒரு வயசான தாத்தா தன் வீட்டு கூடத்தில் சாய்வு நாற்காலியில் கண்களை மூடியபடி உட்கார்ந்திருக்கிறார். அவருடைய பேர குழந்தை அந்த கூடத்தில் தவழ்ந்து கொண்டிருக்கிறது. அதற்கு இன்னும் நடக்க தெரியாதாம். ஆனால் தாத்தாவை பார்த்ததும் தவழ்ந்து அவரிடம் ஓடுகிறது. தாத்தாவை எட்டி பிடிக்க முடியவில்லை. இந்த பக்கமும் அந்த பக்கமும் நாற்காலியை சுற்றி சுற்றி வந்து முடிவில் அந்த தாத்தாவின் காலை பிடித்து கொண்டு எழுந்திருக்க முயற்சி செய்ய குழந்தையின் ஸ்பரிசம் பட்டதும் கண் திறந்து பார்த்த தாத்தா அந்த பேர குழந்தையை வாரி அணைத்து மடியில் இருத்திக் கொள்கிறாராம். பக்தர்களே, நாமும் அந்த குழந்தையைப் போலத்தான். எம்பெருமானை அடைய நாம் எவ்வளவோ முயற்சி செய்யலாம். முடிவாக பகவானின் திருவடியை பற்றி கொண்டோமானால் அந்த பகவானே நம்மை தூக்கி அவனோடு இணைத்துக் கொள்வார் அல்லவா. சர்வதர்மான் பரித்யஜ்ய மாமேகம் சரணம் व्रज அகம் त्वा சர்வ பாப்பேப்யோ மோக்ஷயிஷ்யாமி மா சுசக என்று அன்று கண்ணன் கீதையில் உரைத்ததே இங்கே நமது திருவேங்கடவன் அர்ச்சை ரூபத்தில் தானே தனது வலது கரத்தால் தனது திருவடிகளை காட்டி நம்மையெல்லாம் அவரிடம் வந்து சரணமடைய சொல்கிறார். பக்தர்களே, அவருடைய அந்த பிரதிஜை, அந்த சங்கல்பம், அதை நினைவுபடுத்தவே இதோ இப்போது கைங்கரியபரரான நாகராஜனையே ஸ்ரீ வைகானச ஆகமப்படி இந்த ரட்சையில் ஆவாகனம் பண்ணி எம்பெருமாருக்கு சமர்ப்பிக்கிறோம். பக்தர்களே, எம்பெருமான் மறக்க மாட்டான். ஆனால் நாம் எல்லோரும் ஆண்டாள் பிராட்டி சொன்னது போல அறியாத பிள்ளைகள்தானே.
கோவிந்தா என்கிற அவரது நாமாவளியை சொல்வதை விட நமக்கு வேறு என்ன தெரியும்? ஆகவே எம்பெருமான் எங்கே மறந்து விடுவாரோ என்று பயந்து எப்போதும் அவருடனேயே இருக்கும் அந்த ஆதிசேஷனையே இந்த ரட்சையில் ஆவாகனம் பண்ணி இதோ எம்பெருமானுக்கு அவரது சங்கல்பத்தை நினைவுபடுத்த ரட்சையை அர்ச்சக சுவாமி சமர்ப்பித்து விட்டார். இதையடுத்து இப்போது பிராட்டிமார்களிடம் வருகிறார். எம்பெருமானுக்கு நாம் செய்கின்ற எல்லா உபசாரங்களும் பிராட்டிமார்களுக்கும் செய்ய வேண்டுமல்லவா? எம்பெருமானையே மனம் புரிய போகும் பட்ட மகிழ்ச்சிகள் அல்லவா அவர்கள்? ஆகவே இதோ இப்போது பிராட்டிமார்களிடம் வருகிறார் அர்ச்சக சுவாமி. முதலில் எம்பெருமானின் திருமார்பில் அகலாது வீற்றிருக்கும் ஸ்ரீதேவி நாச்சியாரான அந்த தாயாருக்கு இதோ முறையாக பூஜைகள் செய்கிறார் அர்ச்சக சுவாமி. லக்ஷ்மீம் க்ஷீரசமுத்திர ராஜதனயாம் ஸ்ரீரங்க தாமேஸ்வரிம் தாசீபூத சமஸ்த தேவவனிதாம் லோகைக்க தீபாங்குராம் ஸ்ரீமன்மந்த கடாட்ச லப்த விபவ பிரம்மேந்திர கங்காதராம் துவாம் திரைலோக்க குடுமினீம் சரசிஜாம் வந்தே முக்குந்த பிரியாம் என்று முக்குந்த பிரியலான இதோ அந்த தாயாரின் திருவடிகளை வணங்கி இதோ அந்த மந்திரித்த ரட்சையை எம்பெருமானின் சார்பாக அந்த தாயாரின் திருக்கரத்தில் இதோ இப்போது சமர்ப்பிக்க உள்ளார் அர்ச்சக சுவாமி. அந்த தயாதேவியை நாமும் இருகரம் கூப்பி சேவிப்போம். லக்ஷ்மி வல்லப கோவிந்தா கோவிந்தா, ரமாரமண கோவிந்தா கோவிந்தா என்று அந்த ஸ்ரீ மகாலட்சுமி தாயாரை, அந்த ஸ்ரீதேவி தாயாரை முன்னிட்டு கொண்டு அவளது மணாளனான அந்த கோவிந்தனை நாமும் சரணமடைவோம். பக்தர்களே, அடுத்து பொறுமையின் பூஷணமான பூமிதேவி தாயார். பொறுத்தார் பூமியாழ்வார் என்பது போல நாம் செய்கின்ற அத்தனை குற்றங்களையும் பொறுத்து கொண்டிருக்கும் மகாதேவி இதோ ஸ்வேத வராக மகிஷியான அந்த பூமாதேவி ஆண்டாளாக அவதாரம் பண்ணி நமக்கு கீதாசாரம் எனும் திருப்பாவையை தந்தவள் அல்லவா அவள். அந்த ஆண்டாளாக அவதாரம் பண்ணின பூமிதேவி தாயாரையும் இப்போது முறையாக பூஜை செய்கிறார் அர்ச்சக சுவாமி. திருவாடிப்பூரத்த ஜகதுதித்தாள் வாழியே, திருப்பாவை 30 செப்பினாள் வாழியே, பெரியாழ்வார் பெற்றெடுத்த பெண்பிள்ளை வாழியே, பெரும்புதூர் மாமுனிக்கு பின்னானாள் வாழியே, 143 வாழியே, உயர் அரங்கற்கே கண்ணி உகந்தளித்தாள் வாழியே, மறுவாரும் திருமல்லி வடநாடி வாழியே, வன்புதுவே நகர்கோதை மலர்ப்பதங்கள் வாழியே என்று அந்த ஆண்டாள் பிராட்டிக்கு வாழி திருநாமம் சொல்லி இதோ இப்போது ஆண்டாளாக அவதாரம் பண்ணின அந்த பூமிதேவி தாயாரின் திருக்கரத்திலும் அந்த மந்திரித்த ரட்சையை எம்பெருமானின் சார்பாக சமர்ப்பித்து 2 தாயார்களையும், அம்மா தாயே, உன் மணாளனின் சங்கல்பம் உமக்கு தெரிந்ததுதானே, அவருக்கு சரியான சமயத்தில் இதை நீங்கள் நினைவூட்ட வேண்டும் என்று வேண்டிக்கொண்டு ரட்சைகளை அந்த தாயார்களுக்கும் சமர்ப்பித்துவிட்டு இப்போது இந்த திருக்கல்யாணத்தை நமக்காக நடத்தி கொண்டிருக்கும் அந்த சுவாமிக்கும் இதோ இன்னொரு சுவாமி கல்யாணத்தில் எந்த விக்னங்களும் வராமல் இருக்க அந்த மந்திரித்த ரட்சையை அவரது கரத்திலும் சமர்ப்பிக்கிறார். இத்துடன் ரக்ஷாபந்தன கைகரியம் இனிதே முடிந்தது. அடுத்து எம்பெருமானின் திருக்கல்யாணத்தில் இன்னொரு நிகழ்வுக்கு வந்திருக்கிறோம். அதுதான் அக்னி பிரதிஷ்டை. அதைத் தொடர்ந்தாற்போல் நடைபெற இருப்பது ஹோம காரியங்கள். எம்பெருமானே அக்னி புருஷன்தான். ஆகவே அந்த எம்பெருமானையே இந்த அக்னியில் ஆவாகனம் பண்ணி ஓம் ये तोन्विन्द्रं स्तवाम शुद्धं शुद्धेन साम्ना शुद्धैरुक्थैर्वा वृद्धांशं शुद्ध आसीर्वान् ममक्ते इंद्र शुद्धो न आगहे शुद्ध शुद्धा विरोधिभिः शुद्धोर्यं निधार्य शुद्धो ममद्यसोम्यः इंद्र शुद्धो हिनोर्यं शुद्धो रत्नानि दाशुते शुद्धो वृत्नानि जग्नसे शुद्धो वाजं शिदासते मयि देवाद्रविणमाजनन्तां मय्यासीरस्तु मयि देवहूतिः मक्यं जुदन्तमजानि हव्याकोति सत्यामनधोमे अस्तु ये नोमानिकाङ्गतमच्चनाहं विश्वे देवासो अधिभोजदामे देवी षडर्वीरणकृणोत विश्वे देवास यः वीरयत्थं
माहास्महि प्रजया मातनोभिर्मारधामद्विषते सोमराजन् अग्निर्मन्यं प्रतिनदन् पुरस्ताद्रब्धो गोपा परिबाहिनस्तम् प्रत्यञ्चो यन्तनिगतः पुनस्ते महिषान् चित्तं प्रबुधा विनेचते जातवेदो भुवनस्य रेतयः सिञ्चतमसो यज्ञनिष्यते अग्निमश्वत्थाद्रि हव्यवाहकं शमी गर्भाञ्जनयन्योमयो भूः घृतप्रतीको घृतयो निरग्निकृते समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्वाद्रिनो वहन्ति घृतं पिबन् सुखिना जिक्षदेवान् अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा ब्रह्मजिज्ञानं प्रथमं पुरस्तादुषेमतस्तुरजो वेन आवः समुद्रया पुपमा अस्य विष्टा सतश्चयो नमसतश्च ममः ॐ भूब्रह्माणमावाहयामि ॐ भव प्रजापतिमावाहयामि ॐ स्वपितामहमावाहयामि ॐ भूर्भुवस्वर हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः जिदवासनं सोमो धेनुकं सोमो अर्वन्तभाजकं सोमो वीरङ्करमन्यन्तराजो साधन्यं विदत्यकं सुभेगं तुश्रवणं योधराज तस्मै ॐ भूस्वमावाहयामि भवर्यज्ञाङ्गमावाहयामि ॐ सुवृन्दमावाहयामि ॐ भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमस्य जिदवासनं ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयित्वन्नागस्य विष्णेजमानो सप्तर्हीनागं सुहृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहिमों प्रोक्ष्या सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवता वर्धयित्वन्नागस्य विष्णेजमानो सप्तर्हीनागं सुहृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहिमों प्रोक्षा पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञये स्तो वायुभूते स्तो विष्णोर्मनसा भूते स्तो यज्ञस्य पावने स्तः परशरथ पवित्रे स्तो वैष्णव्यो देवशब्दप्रसवनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवीरग्रेपमो अग्रे कुमोऽग्रयमं यज्ञं यदाग्रे यज्ञपतिं धत्त युष्मानिन्द्रो वृणीतवृत्रदूर्ये यूयमिन्द्रमवृणीतम् प्रोक्षितास्ता विष्णोस्तोपोऽसि दक्षिणतो विष्णोस्तोपोऽसि पुत्रतमतीत्येर्युञ्जनमसि विष्णोस्तोपोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि ब्रह्मन्नवप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणययज्ञं देवता वर्धयत्वन्नागस्य पुष्णेजमानोऽस्तु सप्तर्षीनागं सुहृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहे ॐ प्रणया सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणययज्ञं देवता वर्धयत्वन्नागस्य पुष्णेजमानोऽस्तु सप्तर्षीनागं सुहृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देहे ॐ प्रणया प्रणयत्वापो देवे प्रणयानि यज्ञकं सकं साधयन्तरः इदं वदन्ति कृतपुष्टावदागसहस्रभोजं जनमानेऽञ्छतेः ॐ प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसुनावाहयामि मृदावाहयामि रुद्रानावाहयामि अपवपस्पृश्या श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि हस्तनावाहयामि पूषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि वैवाहिकयज्ञमावाहयामि यज्ञदेव विश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यभागे प्रजापतिगे दृष्टिनिर्ववामि ब्रह्मणे दृष्टिनिर्ववामि इन्द्रागे दृष्टिनिर्ववामि अग्नेये दृष्टिनिर्ववामि सोमागे दृष्टिनिर्ववामि अग्नेये दृष्टिनिर्ववामि सोमागे दृष्टिनिर्ववामि अग्निशोमाभ्यां दृष्टिनिर्ववामि प्रजापतिगे दृष्टिनिर्ववामि ब्रह्मणे दृष्टिनिर्ववामि इन्द्रागे दृष्टिनिर्ववामि वसुभ्यो दृष्टिनिर्ववामि अमृतभ्यो दृष्टिनिर्ववामि रुद्रेभ्यो दृष्टिनिर्ववामि आपवपस्पृश्या श्रीमहाविष्णवे दृष्टिनिर्ववामि बृहस्पतिगे दृष्टिनिर्ववामि मित्राय शुभां वरुणाय दृष्टिनिर्ववामि आदित्येभ्यो दृष्टिनिर्ववामि अश्विभ्यां दृष्टिनिर्ववामि पूष्णे दृष्टिनिर्ववामि कक्षागे दृष्टिनिर्ववामि कक्षदेवतसोमागे दृष्टिनिर्ववामि वैवाहिकयज्ञागे दृष्टिनिर्ववामि यज्ञदेवत विश्वेभ्यो देवेभ्यो दृष्टिनिर्ववामि सर्वदेवेभ्यो दृष्टिनिर्ववामि आद्यन्द्रपितश्रयामि चरन्द्रपितश्रयामि अग्नेयद्योतिरसि सवितसि स्वाहा अमृतमसमारुणमसि अन्तरितमरक्षान्तरिता अनादयः प्रत्युष्टकमरक्ष प्रत्युष्टा अनादयः चित्प्रतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्प्रतिस्थापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्तादिपदापनात् तच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा घरसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतं स्पर्शयित्वाभ्यर्च्य अक्षत इमामे अग्निष्टकाधेनवस्सन्तु आद्य इमामे अग्निष्टकाधेनवस्सन्तु जरभिर्मामे धेनवस्सन्त्वेका च शतं च सहस्रं जायन्तं जनयतं च प्रगितं च अर्पतं जन्यर्पतं च समुद्रस्य मध्यञ्जान्तस्य परार्थस्य इमामे अग्निष्टकाधेनवस्सन्तु इन्द्राय नमः अग्नये नमः यमाय नमः हृदये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदरे नमः जराप्रमे नमः विसर्पणे नमः वैश्वानराय नमः जातवेदसे नमः आदितेन मन्यस्वा नमदेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसवा षष्टिशतसहस्राण्ययितभक्षयमर्भदमानय अयन्तयित्वा आत्मा जातवेदस्तेनेत्यस्ववर्तस्वजेद्वर्तकिरात्मान् प्रजगापशब्रह्मवत्यसेनान्नाद्येन समेधय स्वाहा वायुव्यादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैदित्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपवोपस्पृश्या श्रीमहाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यागु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवता सोमाय स्वाहा वैवाहिकयज्ञाय स्वाहा यज्ञदेवता विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिकार्या ॐ भूस्वाहा ॐ भवस्वाहा वोगुं स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसवितप्रासामीः
శ్రీ భగవదాగ్నయా భగవత్యంగరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం సదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవ కర్మణి ఔపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవదవిద ప్రసవా ఓం అతో దేవా అవంతనాయుతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం శ్రీ స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి విస్సర్గతో వృదాని విస్పశే ఇంద్రస్య యజ్ఞస్సఖా స్వాహా తద్విష్ణోం పరమం పదకం సదా పశ్యంతి సూర్యः దివే విచక్షణాదరగ్గ స్వాహా తద్విప్రాసో విమన్యమో న్యాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా భోగం శుభ స్వాహా ఓం భూర్భువ స్వ స్వాహా అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవదవిద ప్రాసామిః. ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ, ఎవ్వరి మెచ్చతగవు ఇద్దరిలో రామ రామ. రవ్వగా సురులు విచారము చేసేరిందుకే, ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ. రవ్వగా సురలు విచారము చేసేరిందుకే. రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ. దశరథు యజ్ఞములో తగ నీవు జనింప దశకంఠు మేన బుట్టెదావాగ్ని. దశరథు యజ్ఞములో తగ నీవు జనింప దశకంఠు మేన పుట్టెదావాగ్ని. వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు, వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు. దశకంఠుడందినట్టి ధర్మమందె సమసే, వశమైన శాంతితో వర్ణనకెక్కితి నీవు. దశకంఠుడందినట్టి ధర్మమందె సమసే, దశకంఠుడందినట్టి ధర్మమందె సమసే. ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ. రవ్వగా సురలు విచారము చేసేరిందుకే. రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ. చెరకు విల్లెత్తె నీ పెజేరి మరుడు. నెరి తొల్లి సీతకుగా నీవు విల్లెత్తగాను చెరకు విల్లెత్తె నీ పెజేరి మరుడు. విరిగే నీ వెత్తినట్టి విల్లైతే నెంతైనా, విరిగి నీ వెత్తినట్టి విల్లైతే నెంతైనా. విరుగక ఆతని విల్లు వెస పెండ్లి చేసెను. విరిగే నీ వెత్తినట్టి విల్లైతే నెంతైనా. విరుగక ఆతని విల్లు వెస పెండ్లి చేసెను. విరుగక ఆతని విల్లు వెస పెండ్లి చేసెను.
ఎవ్వరి మెచ్చదగవు ఇద్దరిలో రామ రామ రవ్వగా సురలు విచారము చేసేరిందుకే రామ శ్రీరామ రామ రామ శ్రీరామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భ్రయమాణస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏకతమే పృథివ్యప్తేజో వాయువ్యాకాశ అహంకార మహదౌ వ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తల తల రస తల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్య షణ్లోకానాం అథో భాగే మహానాలాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దంటి షుండాదండోత్తంభితే అమరావతే తేజోపతే సంయమనే రక్షోపతే సింధుపతే గంధవత్యలకాపతే యశోపతేత్యష్టదేవ పునే విరాజితే ఇంద్రాగ్నియమనిరితి వర్ణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలయతే లవణీక్షుసురా సర్పిత క్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంభూ ప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్య పారియాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారతకిం పురుషహారీలావృత భద్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే మమ అనేక జన్మసూ ఇహ జన్మని చాయేతత్ క్షణపర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వంస్యానాం మాతృవంస్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహితధామా తపసంఘాతకాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తిలై సూర్యమండలపర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావశానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాసతిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామశాంతపనవాజపేయ పౌండరీకాశ్వమేధాధి శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియః పదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ భూనీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానుసారవిర్భృగ్వాదిభిర్మన్వాదిభిర్వసిష్ఠాదిభిః దివ్యమహర్షిభిः రుక్తకుక్యధర్మపురాణ ఇతిహాసకల్పోక్త సకలఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేకకోటి బ్రహ్మాండనాయకస్య అనంత కళ్యాణ గుణగణగాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింహచక్రశార్ంగ కౌమోదకే నందకస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవతు శాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో ఖ్యాతివశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణభూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట ముకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజత్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ
భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్యపీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడవాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావలావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాసవర బ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం భార్గవస్యవన ఆప్నువాన్ ఔర్వమైదల పంచారుషేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పదనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యారాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణ సకల వేదాధ్యాయినీం కాశ్యప ఆవత్సారణై ధ్రువత్రయారుషేయ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకజగీర్హయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యః సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. திருவேங்கடத்து எம்பெருமானின் உற்சவ மூர்த்தியான மலையப்ப சுவாமியின் திருக்கல்யாணத்தில் பிராட்டிமார்களை எம்பெருமானுக்கு கன்னியாதானம் செய்து கொடுக்கும் நிகழ்வு மங்களகரமாக நிறைவேறியது. இது இப்போது அடுத்த நிகழ்வுக்கு வந்திருக்கிறோம். அது இப்போது தாயார்களுக்கு சமர்ப்பிக்க இருக்கும் திருமாங்கல்யங்களை மங்கள நீரில் சுத்தி பண்ணி ஷோடச உபச்சாரங்கள் செய்கிறார் அர்ச்சக சுவாமி. நாமும் சில நல்ல விஷயங்களை பகிர்ந்து கொள்வோம். இதுவும் ஒரு கண்ணன் கதை. ஒரு நாள் இரவு துவாரகையில் கண்ணன் தூங்கவில்லையாம். குளிர்காற்று இதமாக வீசிக்கொண்டிருக்கும் போது தனது மணாளன் இன்னும் உறங்காமல் இருப்பதை கண்டுபிடித்த ருக்மணிக்கு ஆச்சரியமாக இருந்ததாம். காரணத்தை தெரிந்து கொள்ள கண்ணனிடமே கேட்டுவிட்டாளாம். யமுனையின் அக்கறையில் ஆயர்பாடியில் என்னிடம் ஆழ்ந்த பக்தி கொண்ட ராதிகா தூங்கவில்லை, ஆகவே நானும் தூங்கவில்லை என்றானாம். அது சரி, அவள் ஏன் தூங்கவில்லை என்று ருக்மணி தேவி கேட்க, அவள் தினமும் பாலை சுண்ட காய்ச்சி வாசன திரவியங்கள் சேர்த்து அந்த பாலை பருகிவிட்டுதான் தூங்குவாள். இன்று பால் பருகவில்லை போலிருக்கிறது என்று கண்ணன் சொல்ல, உடனே ருக்மணி தேவி என்ன செய்தாள் தெரியுமா? தானே பாலை சுண்ட காய்ச்சி அதில் சேர்க்க வேண்டியது எல்லாம் சேர்த்து அந்த பாலை தானே கொண்டு போய் ராதிகாவிடம் தந்தாளாம். எதிரே திருக்கரத்தில் பாலுடன் சாக்சாத் மகாலட்சுமியை நிற்பதைக் கண்டதும் பிரமித்து போனாளாம் ராதிகா. என்ன செய்கிறோம் என்று கூட தெரியாமல் அந்த பாலை வாங்கி மடமடவென பருகிவிட்டாளாம். பின்பு துவாரகை வந்து பள்ளியறைக்கு வந்த ருக்மணிக்கு அங்கே கண்ணன் தலையோடு கால் போர்வையால் போர்த்தி கொண்டு படுத்திருப்பதை பார்த்தாளாம். ருக்மணி வந்ததும் தூங்குவது போல பகவான் நடிக்க, தேவியோ வழக்கம் போல அவரது திருவடியை தொட்டு வணங்கிவிட்டு தூங்கப் போக வேண்டுமென்று போர்வையை விலக்க, அங்கே பார்த்தால் அவரது திருப்பாதத்தில் ஒரே கொப்புளங்களாம். திடுக்கிட்டு போனாளாம். இப்படி கால் கொப்பளிக்க என்ன காரணம் என்று புரியாமல் கவலையோடு கண்ணனை கேட்க, ராதிகா, நீ சுட சுட கொண்டு போய் கொடுத்த பாலை பருகினாள் அல்லவா, அதனால் என் கால் கொப்பளித்து விட்டது என்று அப்பாவியாக முகத்தை வைத்துக்கொண்டு கண்ணன் சொல்ல, இதென்ன அதிசயம்? அந்த சூட்டில் அவளது தொண்டையும் நெஞ்சும் தானே கொப்பளித்திருக்க வேண்டும், தங்கள் திருவடி ஏன் கொப்பளிக்கிறது என்று கேட்க, பகவான் சிரித்துக்கொண்டே, ராதிகாவின் நெஞ்சில் இருப்பது என் திருவடிகள் தானே, ஆகவே அவள் பருகின அந்த கொதிக்கின்ற பால் என் திருவடியில் வந்து வீழ்ந்து விட்டது என்றானாம்.
ருக்மணி தேவி பதறி போனாளாம். எப்படிப்பட்ட பக்தி அந்த ராதிகாவின் பக்தி! அல்லும் பகலும் எப்போதும் அவளது நெஞ்சில் இருப்பது இந்த கண்ணனின் திருவடிகளா என்று பிரமிக்க, மாமாயன் கண்ணன் தனது பக்தையின் உயர்வை தனது தேவிக்கே எப்படி எடுத்து காட்டி இருக்கிறான் பார்த்தீர்களா? பக்தரின் மேல் அத்தனை வாத்சல்யம் மட்டுமல்ல, அவர்களின் பக்தியை பெருமைப்படுத்தி அதை இந்த லோகத்துக்கு எடுத்து காட்டுகிறான் பகவான். இந்த சம்பவம் கர்க பாகவதத்தில் உள்ளது. இன்றும் கூட வடதேசத்தில் இதை நித்தியம் பாராயணம் செய்யும் வழக்கமும் உள்ளது. பக்தர்களே, அங்கே எல்லா கிருஷ்ணர் கோவில்களிலும் ராதே கிருஷ்ணா ராதே கிருஷ்ணா என்று பஜனை செய்வது வழக்கம் அல்லவா? பகவானையும் பக்தையையும் ஒரு சேர போற்றுவது எவ்வளவு புண்ணியம்! இந்த சம்பவத்தை நினைவு கூறும்போது நமக்கு ஆண்டாள் பிராட்டியின் நினைவு வருகிறதல்லவா? அவளும் அப்படித்தானே. பூமாதேவியாக இருந்தாலும் இந்த பூலோகத்தில் பெரியாழ்வாரின் திருமகளாக அவதரித்த பின்னர் தன்னையும் ஆயர்பாடியில் ஒரு கோபியாகவே எண்ணிக்கொண்டு அவள் கண்ணனிடம் செய்த பக்தி நாம் அறியாததா? பூமாலையாலும் பாமாலையாலும் கண்ணனை ஆராதித்து முடிவாக கண்ணனோடையே ஒன்று கலந்த அந்த ஆண்டாள் பிராட்டியை நாமும் இந்த சமயத்தில் நினைவு கூறுவோம். சிற்றம் சிறுகாலே வந்துன்னை செய்வித்துன் பொற்றா மறையடியே போற்றும் பிள்ளைகளாய் பெற்றமே துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றேவல் எங்களை கொள்ளாமற் போகாது இற்றை பறைகொள்வான் அன்றுகான் கோவிந்தா எற்றைக்கும் ஏழேழ் பிறவிக்கும் உன்றன்னோடு உற்றோமே யாவும் உனக்கே நாமாட்செய்வோம் மற்றையினங் காமங்கள் மாற்று என்று அந்த ஆண்டாள் பிராட்டி அந்த கோவிந்தனை நமக்காக பிரார்த்தித்ததை இப்போது நாம் நினைவு கொள்வோம். பக்தர்களே, அந்த கோவிந்தனின் திருக்கல்யாணத்தில் இப்போது தாயார்களுக்கு சமர்ப்பிக்க இருக்கும் அந்த திருமாங்கல்யங்களுக்கு இதோ பூஜை செய்து கொண்டிருக்கிறார் அர்ச்சக சுவாமி. அர்க்யம், பாத்தியம், ஆச்சமனம் போன்று ஷோடச உபசாரங்கள். திருமாங்கல்யங்களுக்கு மஞ்சள், குங்குமம் போன்றவற்றை அர்ப்பித்து புஷ்பங்களால் அலங்காரம் செய்து இதோ தாயார்களுக்கு சமர்ப்பிக்க உள்ளார். ओम प्रजापति सोमकुं राजा नमसृजताम् तंत्रयो वेदा अन्वसृज्यन्ता तान् हस्ते कुरुता हथः सीता सावित्री ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निश्च राष्ट्रं धारयतान् ध्रुवम् ध्रुवं ध्रुवेण हविषाभिसोमं वृषामसि अथोत इन्द्रः केवलैर्विषो बलिहृदस्करत् श्रीदेव्यै नमः माङ्गल्यधारणमुहूर्तः सुमुहूर्तो अस्तु ॐ प्रजापतिः सोमकुं राजानमसृजताम् तंत्रयो वेदा अन्वसृज्यन्ता तान् हस्ते कुरुताम् अथः सीता सावित्री सुमङ्गलीर्यं वधूरिमागं समेत पश्यता सौभाग्यमश्मे दत्त्वा याथास्तं विपरेतना भूदेव्यै नमः माङ्गल्यधारणमुहूर्त सुमुहूर्तो अस्तु सुप्रतिष्ठितमस्तु నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభానమాడు మనరే చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభానమాడు మనరే చెలులు
కుచగిరీకే కొనబుగలనిద్దరికి గూడె పొంతనము కనకాంబరుడతడు కనక కుచగిరీకే కొనబుగలనిద్దరికి గూడె పొంతనము వనజనాభుడతడు వనజలోచన ఈకే ఘనమైన కంకణము కట్టె చెరులు వనజనాభుడతడు వనజలోచన ఈకే ఘనమైన కంకణము కట్టె చెలులు నేడే పెళ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెరులు దేవతానాగం సోస్య ప్రజాముంజన మృత్యుపాశాత్ తదయకం రాజావరుణో న మన్యతాం యథే జగస్త్రీ పౌత్రమగన్నరోధాత్ స్వాహా ఇమం మే వృణస్రుధే హవమద్యాజమృణయా త్వామవస్య రాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే ఇదమానో హవిర్భిః అహేడమానో వరణే హవోద్యురశకం సమాన ఆయు ప్రమోషే స్వాహా తన్నో అగ్నివర్ణస్య విద్వాన్ దేవస్య హేడోమయాసటీష్ఠాః యజిష్టో వన్హితమస్సోషడానో విశ్వాన్ ద్వేషాకం సిప్రమమధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నిపమో భవోతి నేదిష్టో అస్యాపశతో వ్యుష్టో అవజక్మణవర్ణకం రడానో వేహమృడీకం సహవోనయేధి స్వాహా త్వమగ్ని అయాస్యయాసన్మనసాహితః అయాసన హవ్యమోహినే యానో దేహమహేషటిక్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవ స్వ స్వాహా అదిదేన్వమగ్రస్తాః అనుమదేన్వమగ్రస్తాః సరస్వదేన్వమగ్రస్తాః దేవసపదప్రాసావిః ఔపాసనాగ్నౌ లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసపదప్రసవ ఇమాన్ లాజానామిత్యభికార్యా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుమభ్రూతేగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో నోషధేనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తామమృతాగుం అను విశ్వాభుతత్వయా వయం ధారాభుతన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఇమాల్లాజానామపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుమభ్రూతేగ్నౌ లాజానాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధేనాగుం రసేనోత్పద్యన్యస్య సుష్మేనోధస్తా మమృతాగుం అను ఓం భూస్వః ఓం భవస్వః ఓం సవస్వః ఓం భూర్భవస్వస్వః అదిదేన్వమగ్రస్తాః అనుమదేన్వమగ్రస్తాః సరస్వదేన్వమగ్రస్తాః దేవసపదప్రాసామిః శ్రీ భగవదాగ్నయా భగవత్కైంకర్వం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగమౌపాసనాగ్నౌ సర్వప్రాయశ్చిత్తార్థం వదో దేవాది వైష్ణవ హోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితప్రసవ ఓం అతో దేవా అవంతనో యదో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభిः స్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధానధనే పదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదాం విచక్రమే విష్ణుర్గోపాదాభ్యः తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణో కర్మాణి పశ్యతగతో మృదాని పుష్పరే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణో బ్రహ్మమృతకం సదా పశ్యంతి సూర్యः దివేవ చక్షురాతనః స్వాహా తద్విప్రాసో విమన్యమోజాగ్రవాకం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్గ స్వాహా ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసపదప్రాసామిః శ్రీ భగవదాగ్నయా భగవత్కింకరం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థమస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగమౌపాసనాగ్నౌ
कर्मसात्पुण्यार्थम् उपरिष्टादन्त होमं करिष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसवितप्रसुवा यदस्य कर्मणोऽत्यनेन जं यद्वान्योनिमहाकरम् अग्निष्टस्विष्टकृद्विद्वान् सर्वज्ञस्विष्टकं तुहतं करोतु स्वाहा अग्नये स्विष्टकृते दुहतहुताहुतीनां कामानागं समर्थयित्रे स्वाहा अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं देवतमस्मै स्वाहा अग्नये सृष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा येधोऽस्येदशेमहि स्वाहा समितिसितेजोसितेजोमकिदेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मेवाहि स्वाहा सोमस्य धीमहि चित्तमेवाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मेवाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमेवाहि स्वाहा सप्तदे अग्ने समितः सप्तरिक्वा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा यदिन्ति सप्तयो नीरापरस्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टघृतेन पूर्णमाहुतिं जुहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तक स्वाहा वेदिर्भक्तक स्वाहा देवर्भक्तक स्वाहा पृथ्वीभक्तक स्वाहा वोषाधिमनस्पतिगन्धर्वापदरश्चैव भक्तक स्वाहा अग्निजेनं वेदर्जेनं पृथ्वी जेनं वोषाधिमनस्पतिगन्धर्वापदरश्चैव जेर्नं समन्ताम्बरहर हविषा कृतेन समादित्येतपसभिः सम्मरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिर्तां दिव्यं नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्यौस्तृप्यतो पृथ्वीतृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधिमनस्पतिगन्धर्वापदरश्चैव तृप्यन्तां मे दक्षिणतृप्यतृप्यता महाप्रपिता महाश्चाक्षीया मस्तु तृप्यन्तां अदितेन्वमुखस्ताः नमतेन्वमुखस्ताः सरस्वतेन्वमुखस्ताः देवतप्रासामीः आवाहन देवताभ्यो नमः यदा स्थानं प्रवेशयां पवित्रं पवित्रं मे भूयात् स्वाहा पूर्णं मे भूयात् स्वाहा सदसदन् मे भूयात् स्वाहा सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षत्ये जुहोमि अक्षतमजमामे श्रेष्ठाः वरशिष्टाकपरेष्टो क्रमवजो अपामधीन् त्वेषं वजो अपामधीक स्वाहा ऊर्ध्वं यज्ञं नयिदम्माजी एकवरदमत्र रमेधा पष्पन् पृथिव्या दिवो वा विष्णुवतमा पृथिव्या स्वाहा पश्चिमप्रतिमपणया दक्षिणप्रतिमपणया उत्तरप्रतिमपणया पश्चिमतो विष्णोः सदमसि दक्षिणतो विष्णोः सदमसि उत्तरतो विष्णोः सदमसि प्राच्यां विष्णोः सदमसि सर्वानन्यान् प्रसमोक्ष्या ग्रन्थीन् विसृज्यार्भिप्रोक्ष्य आप्यायन्तामितजुहोति आप्यायन्तामापमोहसतयो मरुतां पुरुषदयस्तदिवं गच्छततो नो वृष्टिमेतय स्वाहा शुद्ध्यन्तां देवसदनं शुद्ध्यन्तां देवसदनं भूतिस्मादेव सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः प्रजाजनं तन्मे अस्तु प्रजाजुषाम् यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्तते त्रयायुषाम् त्रयायुषं जमदग्ने कस्यमस्य त्रयायुषाम् यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषाम् दीर्घायुत्वाय बलाय शताय शतञ्च वर्तते त्रयायुषाम् आपोहिष्टामयो भवस्तानपूर्जे दधातन महेरणाय दिक्षसे यो पश्चिमतमोरसस्तस्य भारयते हनः उजतेर्व मातरः तस्मारङ्गमामो यस्य क्षया जिन्वथा आपो जनयथा चनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्वी भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्वी भूयासं कायेन वाचा मनसेन्द्रियेण वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोम यत्यत्सकलं परस्मै नारायणायैति समर्पयामि मन्त्रहीनं क्रियाहीनं भक्तेनं दासनाय कृतमया देव परिपूर्णन्तरस्त्रे प्रायश्चित्तानि जैनानि होमकर्मात्मकानि वेदानि शेषामशेषाणां कृष्णानुस्मरणं परं ब्रह्मणे नमः सोमाय नमः पुनः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि गुडोपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्री श्रीनिवासार्पणम् अस्तु।
பக்தர்களே, அரியமா புரந்தரி முதலான தேவர்களை முன்னிட்டு கொண்டு நடைபெறும் லாஜஹோமம், அதன் பின்பு ஹோம காரியங்களை நிறைவு செய்கிற பூர்ணாகுத்தி, முடிவாக திருஷ்டி கழிக்கும் வண்ணமாக அஞ்சனமிடுதல் என்கிற கைங்கரியமும் நடைபெற்றது. இனி அடுத்த கைங்கரியத்துக்கு வந்திருக்கிறோம். விண்ணீல மேலாப்பு விரித்தாற்போல் மேகங்காள், தென்னீர்வாய் வேங்கடத்து என் திருமாலும் போந்தானே, கண்ணீர்காள் முளைக்குவற்றில் துளிசோரச் சோர்வேனை, பெண்ணீர்மை ஈடழிக்கும் இது தமக்கோர் பெருமையே என நாச்சியார் திருமொழியில் ஆண்டாள் பிராட்டி எம்பெருமானையே மணாளனாக அடைய வேண்டும் என்கிற தன் வேட்கையை திருவேங்கட மலையின் மீதிருக்கும் மேகங்களிடம் கூறுகிறாள். பின்பு அந்த கண்ணனையே மணப்பதாக கனவில் கண்டு அதை அவள் தன் தோழிக்கு எடுத்துச் சொன்னதே வாரணமாயிரம் என்று தொடங்கும் பாசுரங்கள். எம்பெருமானின் திருக்கல்யாணத்தில் இதோ இந்த தேங்காய்களை உருட்டி விளையாடும் நிகழ்வின் போது இந்த பாசுரங்களை இப்போது அனுசந்தித்தார்கள். இனி அடுத்த நிகழ்வுக்கு வருகிறோம். ஆயர்பாடியில் கோப கோபியர்கள் இந்திரனுக்கு விழா எடுக்க முயன்ற போது கண்ணன் கோவர்தன மலைக்கு பூஜை செய்ய சொன்னதை பொறுக்காமல் இந்திரன் பெருமழை பொழிந்தது நமக்கு தெரிந்ததே. அந்த சமயத்தில் கோவர்தன மலையையே சுண்டு விரலால் தூக்கி அவர்களை காத்து கோவிந்தன் ஆனான் எம்பெருமான். தன் தவற்றுக்கு வருந்திய தேவேந்திரன் கண்ணனுக்கு கோவிந்த பட்டாபிஷேகம் செய்தான். அந்த கோவிந்தனே இதோ இந்த கலியுகத்தில் நமது திருவேங்கடத்தை எம்பெருமான், இவனும் கோவிந்தனே. இந்த திருக்கல்யாண சமயத்தில் கோவிந்தன் சூடிய மாலையை முதலில் அவரது திருமார்பில் அகலாத வீட்டிற்கும் அந்த ஸ்ரீதேவி தாயாருக்கு சமர்ப்பித்து விட்டு அவள் சூடிய மாலையை இதோ இப்போது எம்பெருமானின் திருத்தோள்களில் கொண்டு வந்து சேர்க்கிறார் அர்ச்சக சுவாமி. பக்தர்களே, திரும்பவும் இப்போது அதே மாலை சூடிக் கொடுத்த சுடற்கொடியாம், பாடிக் கொடுத்த பைங்கிளியாம், ஆண்டாளாக அவதாரம் பண்ணி ஆண்டவனையே ஆண்டவளான அந்த பூமி பிராட்டியிடம் கொண்டு சென்று அவளது திருத்தோள்களில் இதோ சமர்ப்பித்திருக்கிறார். பக்தர்களே, அந்த தேவியின் ஸ்பரிசம் பட்ட அதே மாலை, புஷ்ப மாலை இதோ இப்போது அவளது நாயகனான அந்த மலையப்ப சுவாமியிடம், நமது கோவிந்தரிடம் இதோ கொண்டு வந்து சேர மாலை மாற்றும் வைபவம் மங்களகரமாக முடிந்தது. அடுத்து முடிவான கட்டத்துக்கு வர உள்ளோம். இதுவரை தூரத்தில் இருந்தே தங்கள் நாயகனை தரிசித்துக் கொண்டிருந்த தாயார்கள் இருவரையும் மலையப்ப சுவாமியின் வலப்பக்கமும் இடப்பக்கமும் கொண்டு வந்து சேர்த்து ஸ்ரீபூ சமேத சீனிவாச பெருமாளை சேவிக்கும் பாக்கியத்தை இப்போது நாம் பெறவுள்ளோம். அதன் பின்பு அர்ச்சக சுவாமிக்கு பரிவட்ட மரியாதையானதும் தலம்புராலு என்கிற அக்ஷதாரோப்பண நிகழ்வு நடைபெறும். இந்திராதி தேவர்கள் அனைவரும் மேல்லோகத்திலிருந்து புஷ்பமாரி பொழிவதாக ஐதீகம். முடிவாக கற்பூர மங்களஹாரத்தியுடன் எம்பெருமானின் திருக்கல்யாண வைபவம் நிறைவு பெறும். அனைவருக்கும் திருவேங்கடவனின் பரிபூர்ண அருள் கிடைக்க பிரார்த்தித்துக் கொண்டு வர்ணனையை நிறைவு செய்கிறேன். పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు.
పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. ननाथो ननाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि. हरे वेङ्कटेश प्रसीद प्रसीद. प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ.